5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించగా కేరళలో కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో టీవీకే పార్టీ విజయం కైవసం చేసుకుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు ఏమంటున్నారో కరీంనగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాలలో ఫలితాలైతే వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఇకపోతే దశాబ్దాల కాలంగా ఏలిన పార్టీలు కూడా కనుమరుగైన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు తమిళనాడుతో పాటు అటు కేరళలో సైతం దశాబ్దాల రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కూడా చెప్పవచ్చు. మనతో పాటు పలు పార్టీల కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే బీజేపీ 5 రాష్ట్రాల్లో పోటీ చేసినప్పటికీ కూడా 3 రాష్ట్రాల్లో భారీ విజయంతో కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ ఫలితాలను ఎట్లా చూడవచ్చు? ముఖ్యంగా ఈ బెంగాల్ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బెంగాల్లో కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా బెంగాల్లో బీజేపీ అధికారం రాలేదు. అంతకుముందు కాంగ్రెస్ ఏలింది, తర్వాత కమ్యూనిస్టులు ఏలిరు, తర్వాత మమతా బెనర్జీ ఏలింది. వీళ్ళు ఈ దశాబ్దాలుగా బెంగాల్ను పరిపాలించారు. కానీ అక్కడ ఉన్న హిందువులకు అన్యాయం చేసిరు. ఏ పార్టీ సరే అక్కడ హిందువులకు అన్యాయం జరిగిన పరిపాలన సాగింది కనుక అక్కడున్న హిందువులు విసిగి వేసారి అలసిపోయారు, నశించిపోయారు, కృంగిపోయారు. ఎంతలా అంటే ఒక హిందూ వ్యక్తి తన కుటుంబంతో ఒక శ్రీరాముడు గుడికి పోయి కాషాయ కండవ వేసుకొని వస్తూ ఉంటే కాషాయ కండవ వేసుకునేందుకు ఒక 2 years బ్యాకే కాషాయ కండవ వేసుకునేందుకు ఆ కుటుంబాన్ని సజీవ దహనం చేసిన ప్రాంతం బెంగాల్. ఎవరన్నా చూసుకొని మమతా బెనర్జీ అండ చూసుకొని, దీదీ అండ చూసుకొని అక్కడ కాషాయ కండ వేసుకుంటా కూడా ఇంట్లోకి చొరబడి సజీవంగా దహనం చేసిన పరిపాలన సాగింది దీదీ పాలనలో. అంతేందుకు పోయిన సంవత్సరం ఒక మెడికో హత్య జరిగితే ఆ నిందితుని మీద కేసు పెడితే తూతు మంత్రంగా పెడతారు, సరైన సెక్షన్లు పెట్టరు, స్టేషన్ పిలిచి పంపుతారు. ఒక మెడికోను ఒక అమ్మాయిని హత్య చేస్తే స్టేషన్ పిలిచి పంపుతారా? అంటే ఇట్లాగా హిందువుల మీద దాడులు. అక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేసుకునేరు, రాముడు వాళ్ళు ఉత్సవాలు చేసుకునేరు, శోభయాత్రలు చేసుకునేరు. అంటే హిందువుల మీద అనేకమైన దాడులు, చంపడాలు. ముఖ్యంగా బెంగాల్లో ఏం జరుగుతుందంటే బెంగాల్లో రోహింగ్యా ముస్లింలు వస్తారు, బంగ్లాదేశ్ ముస్లింలు వస్తారు, అక్రమ చొరబాట్లు వస్తారు, ఈరోజు బర్మా నుంచి వస్తారు. వీళ్ళందరికీ ఓటు బ్యాంక్గా మార్చుకుంది మమతా బెనర్జీ. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి దీదీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది. అయితే ఎస్ఐఆర్ ద్వారా తమ లక్షల ఓట్లు తొలగింపు వల్లే ఓటు చోరీ జరిగిందంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దానికి మద్దతుగా కూడా రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అంటే నిజంగానే ఓటు చోరీ జరిగిందనుకోవచ్చా? ఓటు చోరు జరిగింది అంటారు కదా. ఇప్పుడు నిన్న ఓటు చోరు అసలు ఎస్ఐఆర్ ప్రారంభించిన ప్రాంతాల్లో కూడా బీజేపీ లీడ్ అక్కడ వచ్చింది. చాలా చోట్ల బీజేపీ, కోల్కతా సిటీలో ఆ ప్రాంతాలు ఎస్ఐఆర్ ప్రారంభించిన చోట్ల కూడా బీజేపీ లీడ్. మరి ఎట్లా వచ్చింది అంటే నువ్వు గెలిస్తే ఒక లెక్క, ఇంకోళ్ళు గెలిస్తే ఒక లెక్కనా? నువ్వు అస్సాంలో పుదుచ్చేరిలో గెలిస్తే ఒక లెక్క, కేరళలో గెలిస్తే ఒక లెక్క. ఇది మళ్ళీ ఈవెంట్ ట్యాంపరింగ్ అంటారు. మీరు గెలిచి ఒక లెక్క, మేము గెలిచి ఒక లెక్కనా? గత దశాబ్దాలుగా ఏదైతే అన్యాయం జరుగుతుందో హిందువుల పట్ల, బీజేపీ ఒక హిందువులకే కాదండి, బీజేపీ ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకు కానీ, ఈ దేశంలో నిజమైన ముస్లింలకు కానీ, నిజమైన క్రైస్తవులకు కానీ, హిందువులకు కానీ అందరినీ కూడా సమానంగా చూసి అందరూ బాగుండాలి. ఈ దేశంలో ఉన్న ఫలాలన్నీ కూడా ఈ దేశంలో వచ్చే మన పన్నులతో మనం బాగుపడాలి, మన దేశస్తులు బాగుపడాలి, మన దేశం అభివృద్ధి చెందాలనేదే బీజేపీ సిద్ధాంతం. ఈ దేశ పౌరులు కట్టే పన్నులతోటి బంగ్లాదేశ్ లుచ్చానా కొడుకులు, బర్మా లుచ్చానా కొడుకులు, పాకిస్తాన్ వచ్చి అక్రమ చొరబాటు లుచ్చానా కొడుకులు ఈ దేశ పౌరులు కట్టే పన్ను, అంటే ఇక్కడ ముస్లింలు కట్టే పన్నులు కానీ, ఇక్కడ క్రైస్తవులు కట్టే పన్నులు కానీ లుచ్చానా కొడుకులు ఎందుకు తినాలి? వేరే దేశస్తులు ఎందుకు తినాలి? మన దేశంలో పౌరులు తినాలి. మన దేశం డెవలప్ కావాలని చెప్పి మా పార్టీ చూస్తుంది, మా భారతీయ జనతా పార్టీ చూస్తున్నది. అందుకనే మన నరేంద్ర మోదీ ఒకటే చెప్పారు. మన నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ దేశం ప్రపంచంలో 5వ స్థానానికి జీడిపి పెరిగింది. ఈ దేశంలో ప్రపంచంలో ఏడికైనా కూడా మన దేశాన్ని గౌరవిస్తున్నారు, మన నరేంద్ర మోదీని గౌరవిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ప్రపంచంలో ఈ దేశానికి గుర్తింపు వచ్చింది. నరేంద్ర మోదీ గారి వల్లనే అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ కాషాయ కండువా ఎగరేస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు హిందువులందరూ చైతన్యమైంచారు, ఓటు బ్యాంకుగా మారారు. అట్లాగని భారతీయ జనతా పార్టీ వేరే మతాలకు వ్యతిరేకం కాదు, అందరి సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ సంక్షేమ ఫలాలు, మోడీ అభివృద్ధి